అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సుల వలన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ యావత్ తెలంగాణ భారతదేశంలో ఉన్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మాకు ఏదైతే అమిత్ షా గారు అంటున్నారో 12కు తక్కువ కాకుండా రావాలని అమ్మవారి ఆశీస్సులతో తప్పకుండా 12 మంది ఎంపీలు గెలవాలి. ఇందులో ముఖ్యంగా ఇక్కడ ఎంపీ గారు బండి సంజయ్ గారు గెలవాలి. వారు గెలిచి వారి హయాంలోనే ఇక్కడ డెవలప్మెంట్. ఎందుకంటే హుస్నాబాద్ నియోజకవర్గంకు చాలా ముఖ్యమైన దేవాలయాలు 2 ఉన్నాయి. 3 దేవాలయాలు, ఒకటి కొత్తకొండ, ఒకటి రేణిచెల్లమ్మ టెంపుల్, ఇంకొకటి కొట్లపల్లి. కానీ గత ప్రభుత్వాల అసమర్థత వలన వాళ్ళ చిన్న చూపు వలన డెవలప్మెంట్కు నోచుకోలేదు. ఎందుకంటే హుస్నాబాద్లో ఇంత మంచి దేవాలయం ఉండి ఇంతమంది వచ్చిపోయే దగ్గర మినిమం ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఇదే మాట చెప్తున్నామని కదా, స్థానికేతరుల పాలన వలన హుస్నాబాద్ ఇలా ఇటువంటి చిన్న చిన్న డెవలప్మెంట్స్ ఇది ఉన్నది. అధికారం 10 సంవత్సరాలు ఉండి అధికారం ఎంజాయ్ చేసిన నాయకులు ఉండి ఈ డెవలప్మెంట్ చేయలేకపోయినారు. ఏంటంటే ఏదో శాంక్షన్ చేసినామని ఇంకోటి చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న మంత్రి గారికి కూడా ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి వచ్చి వారిని కూడా ఒకటి చెప్పేది ఏంటంటే, మీ హయాంలోనన్నా దీనికి కావాల్సిన అన్ని డెవలప్మెంట్లు మీరు శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాము. దానికి ఖచ్చితంగా బండి సంజయ్ గారికి వెళ్ళి ఏదైతే ఉంటుందో ఎంపీ గారికి వెళ్ళి కావాల్సిన నిధులు కానీ తప్పకుండా మీ మా వంతు బాధ్యతగా మేము తీసుకుంటాము. వ్యక్తిగా కూడా నేను భారతీయ జనతా పార్టీగా నేను కూడా నా వంతు సహకారం చేస్తాను. కానీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఉన్న మంత్రి గారు వారు చేస్తారని ఆశిస్తాను.